స్వార్థం కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ మారారని కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ రంజిత్తో పాటు వార్డు మెంబర్లు పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై, మంత్రి జూపల్లి కృష్ణారావుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదే జూపల్లి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినాడో మీ దగ్గర వీడియోలు అన్నీ ఉన్నాయి, లేకపోతే నేను పంపిస్తా. ఇదే మనిషి ఇవాళ అవకాశం కోసం అవకాశవాదంతో కాంగ్రెస్లో పోయి ఆయనకు టికెట్ ఇవ్వకపోతే, మనం హర్షవర్ధన్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే కేవలం అవకాశవాదంతో పోయి ఇవాళ కేసీఆర్ గారిని తిట్టేంత పెద్దోడైపోయినాడు. ఒకనాడు కేసీఆర్ గారిని దేవుడు మా పాలమూరుకని పొగిడిన జూపల్లి ఇవాళ కేవలం స్వార్థం, కేవలం రాజకీయం కోసం అడ్డమైన అబద్ధాలు. రేవంత్ రెడ్డి దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, ఆయన పదవిని కాపాడుకోనికే. ఎవరికి దేవుడు రేవంత్ రెడ్డి, ఎవరికి ఇంద్రుడు, ఎవరికి చంద్రుడు? ఏది మోసం చేసి మొత్తం రైతులందరినీ, ఒకరినిద్దరిని కాదు రైతులందరినీ మోసం చేసినాడు కదా. ఎన్ని మాటలు చెప్పినాడు. కేసీఆర్ గారు 2 పంటలకు రైతు బంధిస్తే 3వ పంటకి ఇయ్యాలా అన్నాడు. 3వ పంటకి ఇయ్యవా నువ్వు రైతు బంధు అని మాట్లాడినాడు. మళ్ళీ ఇవాళ పరిస్థితి ఏంది? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మీరు అడగకుండానే నాటేసే కాలం వచ్చిందంటే చాలు ఫోన్లు టింగు టింగు మన మోగేది. 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో మీరు అడగకుండానే దరఖాస్తు పెట్టకుండానే పడ్డాయి. ఈ రోజు ఏంది పరిస్థితి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒకటే ఒక్కసారి రైతు భరోసా ఇచ్చింది. ఒకే ఒక్కసారి. మొదటిసారి మనం కూడబెట్టిందే రైతు బంధు ఎలక్షన్లు అప్పుడు ఆపి, ఎలక్షన్లు అయినాక యాజ్ ఇట్ ఈజ్ అదే 5,000 ఇచ్చినారు. అది కేసీఆర్ గారు ఇచ్చింది తప్ప వీళ్ళు ఇచ్చింది కాదు. ఆ తర్వాత 2 సార్లు ఎగ్గొట్టినారు. మొన్న ఒకటే ఒక్కసారి రైతు భరోసా అని పేరు పెట్టి, అది కూడా 15,000 ఇస్తామని చెప్పి 12,000కి కటింగ్ పెట్టి ఒక్కసారి మొన్న 6,000 రూపాయలు ఇచ్చినారు. ఒకటే ఒక్కసారి. 2 ఏళ్లలో ఇచ్చింది ఒకే ఒక్కసారి నికార్సుగా.